క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్ కి లేదు. కేసీఆర్ లాంటి వాళ్ళు తెలిసి బలిసి లెక్కల్లో పాల్గొనలేదు. జనాభా లేకపోయినా రావులంతా పదవులు పంచుకున్నారు. బీసీలు ఆ లెక్కలు అడుగుతారనే బీసీ కులగడను అడ్డుకుంటున్నారు అంటున్నారు రేవంత్. అలాగే ప్రధాని మోదీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ అసలు బీసీనే కాదు, కన్వర్టెడ్ బీసీ. ఆయన ఒకప్పుడు అగ్రకులం, ఆ తరువాత క్యాస్ట్ మార్చుకున్నారు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో స్పందించడానికి మనతో పాటు రఘునందన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ గారు, ఇప్పటి వరకు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. ప్రధానంగా మోదీకి సంబంధించి, ప్రధాని గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయని చెప్పాలి. ఏం మాట్లాడతారు మీరు దీనికి సంబంధించి? అందులో సంచలనం ఏముంది మేడం అంటే, ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేముంటుంది. 2001లో మోడీ గారు కులం మార్చుకున్నాడని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. 2004లో ఈ దేశంలో అధికారంలోకి ఎవరు వచ్చినారు? ఆయన కులం ఏంది, కులం ఎందుకు మారింది, ఎప్పుడు మారింది, బీసీ కన్వర్ట్ అయిందా కాలేదా, అది దేశం ముందున్నటువంటి ఓపెన్ బుక్. మీ నాయకుని ఏ కులం, రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతము, ఫస్ట్ దాని గురించి మాట్లాడదు. కులాల ప్రస్తావన ఎందుకు? తెలంగాణలో మీరు బీసీ కులగణన చేసిండ్రు, ఆ కులగణనలో పొరపాటు జరిగింది అని చెప్పి మీ మంత్రులు మీ ఎమ్మెల్సీలే మాట్లాడుతా ఉన్నారు. దాన్ని సరిదిద్దుకోకుండా ప్రధానమంత్రి కులం బీసీ కాదు, ప్రధానమంత్రి బీసీ వ్యతిరేకి, ప్రధానమంత్రి బీసీ వ్యతిరేక, నువ్వు బీసీ వ్యతిరేక ప్రపంచమంతా చూస్తా ఉంది. 12 మంది మంత్రులు మీరుంటే 12 మందిలో నువ్వే చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి, సగానికంటే ఎక్కువ మంది బీసీలు ఉన్నారని. మరి 12 మందిలో 7 మంది బీసీ మంత్రులు ఉండాలి కదా నీ కేబినెట్ లో. 7 అగ్రకులాలు ఎట్లున్నారు, 2 బీసీలు ఎట్లున్నారు? దీనికి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక నోరు ఉన్నది కదా, మీడియా చూపిస్తుంది కదా అని పోయిన ముఖ్యమంత్రులకు ఈయన కూడా అరుస్తా పోతా ఉంటే వచ్చేది ఏముండదు ఫలితం. ఆయన ఎట్లా పోయినో ఈయన కూడా అట్లే పోతూనే ఉంటాడు. మోడీ కులం గురించి మాట్లాడించే స్థాయికి వచ్చిండ రేవంత్ రెడ్డి. నువ్వు కూడా మార్చుకో, మరి రాష్ట్ర శాసనసభలో నీ కులాన్ని కూడా బీసీగా మార్చుకో చేతనైతే. ఇవన్నీ పచ్చలేని, పనికిరాని, చేతగానటువంటి మాటలు తప్పితే ఇంకొకటి కాదు. నువ్వు చేసిన కులగణలో తప్పెందుకు జరిగిందో చెప్పు. 10% ముస్లింలని బీసీలలో ఎట్లా కలుపుతావో చెప్పు, ఎట్లా జస్టిఫై చేస్తావో చెప్పు. శాసనైతే సగం మంది కేబినెట్ లోపల, నీకు శాసనైతే రేవంత్ రెడ్డి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వేదో చెప్తావు కదా తెలంగాణ పౌరుషం వంకాయ అని. నీ లోపల అట్లాంటివి ఉంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం సగం మంది మంత్రుల్ని, కేబినెట్ మంత్రుల్ని బీసీని పెట్టుకో. నీ కేబినెట్ విస్తరణ చేసుకునేందుకే నీ పార్టీ హైకమాండ్ నీకు అనుమతి ఇస్తలేదు. నువ్వేదో సొల్లు కబుర్లు చెప్తున్నావు. తెలంగాణలో ఉన్న బీసీ సమాజం ఇలా ఆలోచించాలి. ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి, బీసీలకి 50% ఉన్న బీసీలకు 2 మంత్రి పదవులు ఇచ్చి, 15% ఉన్న అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఇచ్చిన రేవంత్ రెడ్డి అనడాన్ని నరేంద్ర మోడీ గురించి మాట్లాడతాడా? నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 27 మంది బీసీలు ఉన్నారు, 6 మహిళలు ఉన్నారు, 6 మైనార్టీలు ఉన్నారు, 10 మంది దళితులు ఉన్నారు, 8 మంది ఎస్టీలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. నీ కేబినెట్ లో ఎవరున్నారు? మోర్ దెన్ 50% అగ్రకులాలను పెట్టుకొని 2 దళితులకు ఇచ్చి, 1 ట్రైబ్కి ఇచ్చి, 2 బీసీలకు ఇచ్చి, 7 అగ్రకులాలకు ఇచ్చి 12 మంది మంత్రులతోటి ఊరేగుతున్నా నువ్వు మోడీ గారి కులం గురించి మాట్లాడతావా? సూర్యుని మీద ఉమ్మేసినట్టుంది రేవంత్ రెడ్డి. నీకు చేతనైతే లేదు అడ్మినిస్ట్రేషన్ అని చెప్పు. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీ నెంబర్ 2, నెంబర్ 3 మంత్రులు నేను పనిచేయనిస్తలేరు అని చెప్పు. మా హైకమాండ్ నన్ను కేబినెట్ విస్తరింపజేయనిస్తలేదు అని చెప్పు. బీసీలకు ప్రాతినిధ్యం ఇయ్యనిస్తలేదు అని చెప్పు. ఎందుకు ఇట్లాంటి ఉత్తుతి మాటలు మాట్లాడడం వల్ల ఏం ఫలితం వస్తుంది? పోయిన ఆయన అట్లే ఒర్రి పోయినాడు, నువ్వు కూడా అట్లే ఒర్రకు. కొంచెం అంత ఏమైనా గౌరవం ఉంటే దాన్ని కాపాడుకో, వాస్తవాల్ని మాట్లాడుకుందాం. ఈయన కనుగొన్నాడు అది ఏమైనా న్యూటన్ థర్డ్లానా? మోదీ గారి కులం ఓసీలలోంచి బీసీలకు వచ్చిందని ఈయన కొత్త కనుక్కున్నాడా ఏంది? ఈయన ఇప్పుడే నిద్రలేసి కనుక్కున్నట్టుంది. కేసీఆర్ కదా నేను లేస్తే కనుక్కున్నా అన్నట్టున్నది. న్యూటన్ థర్డ్ లా కనుక్కున్నాడా రేవంత్ రెడ్డి? మోడీ గారు అఫిడవిట్లు ఇయ్యాల కొత్త కనబడుతుందా ఇది కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డిది ఏం కులమో చెప్పమనుండ్రి, అలా రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పమనుండ్రి. మీ కులాల గురించి మీరు చెప్పుకోండి. ప్రపంచంలో మోడీ గారికి ఉన్నంత జనాదరణ ఏ రాజకీయ నాయకులు లేదు. ఆయన గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు కులాల గురించి? అంటే నువ్వు చేసిన కులగణన సర్వే సరిగా లేదు కాబట్టి మోడీ గారు తిడితే నేను పెద్దోన్న అవుతా అట్లా అనుకోనే మీరు రాహుల్ గాంధీ అట్లా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకని వ్యక్తిగత దూషణలు బంద్ చేసి సమాజంలో తెలంగాణ సమాజానికి ఏం మేలు చేస్తామో దాని గురించి చెప్పుండ్రి. నేను నీకు మళ్ళీ చెప్తున్నా, నీకు రాహుల్ గాంధీకి చేతనైతే మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఏం చెప్పిందో చెప్పుండ్రి. కులగణన చేస్తే ఏ కులపులకు అన్ని రావాలని చెప్తున్నాడు కదా మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో. ముందు తెలంగాణలో ఆచరించి చూపెట్టు. సగం కంటే 1 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి చూపెట్టు. అప్పుడు అది మాట్లాడాల్సింది. అది మాట్లాడకుండా 7 అగ్రకులాలకు ఇచ్చుకుంటాడు, 7 ఇవ్వాల్సిన బీసీలకి 2 ఇచ్చుకుంటాడు. ఆయన వచ్చి మోడీ కులం గురించి మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది పోయినరు, ఈ రాష్ట్రంలో పోయినరు, దేశంలో పోయినరు.
ఆయన కూడా పోయేకాలం వచ్చి మాట్లాడితే మనం ఏం చేస్తాం మేడం దాన్ని? రఘునందన్ గారు, అయితే కులగణన సర్వేలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చెయ్యాలి అన్న ఒక మాట కూడా అన్నారు రేవంత్ గారు. ఆయనకు వచ్చేటే మాటలు ఏది పడితే అది మాట్లాడితే మీడియాలలో హెడ్లైన్లు బ్రేకింగ్లు తప్పితే ఇంకొకటి రావు. నువ్వు చెప్పినావా కంపల్సరీ కులగణనలో అందరు పార్టిసిపేట్ కావాలని? అట్లాంటి అయితే ఆప్షనల్ అని ఎందుకు చెప్పింది నీ ప్రభుత్వం? నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? అసలు కులగణన కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ కావాలి, లేదా జనగణన కంపల్సరీ పార్టిసిపేట్ కాకపోతే ప్రభుత్వ పథకాలన్నీ ఆపేస్తాం, జనాభా లెక్కలకి వెళ్ళి మిమ్మల్ని తీసేస్తాం, మీ ఓటు హక్కు తీసేస్తాం. పుట్ స్ట్రింజెంట్ రూల్స్. ధైర్యం ఉంటే గట్టిగా చట్టాలు చేయి, చట్టాలను అమలు చేయి. శాతగణం లెక్క కులగణనలో పాల్గొనలను బహిష్కరిస్తాను. నువ్వేమో నీకు బహిష్కరిస్తాను. ఈ దేశంలో బహిష్కరించే హక్కు నీకు లేదు. ప్రజలు నిన్ను బహిష్కరిస్తారు నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటే. అందుకని జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రధానమంత్రి మీద కేసీఆర్ కూడా అట్లే మాట్లాడి ఎగిరెగిరి పడ్డాడు. ఆఖరికి పోయి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రానటువంటి దుస్థితి వచ్చింది. అందుకని రేవంత్ రెడ్డి గారు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినారు, జాగ్రత్తగా పరిపాలించుండ్రి. అంతే కదా, నోరు ఉన్నది కదా అని మోడీ గారి మీద విరిచిపడితే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ చేసిన సంచలన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రాహుల్ కులమేంటో మొదట చెప్పాలంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే మోదీ కేబినెట్ లో 17 మంది బీసీ మంత్రులుంటే రేవంత్ కేబినెట్ లో ఉన్నది 2 బీసీ మంత్రులంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మోదీ బీసీ వ్యతిరేకి కాదు అని ఆయన సమర్థిస్తూ లెక్కలతో మాట్లాడారు రఘునందన్ రావు. తెలంగాణలో కుల గణన సంబంధించి ఎవరైనా పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ చేస్తామంటూ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు 3 పేర్లను కూడా ప్రస్తావిస్తూ సర్వేలో పాల్గొనాలని, ఒకవేళ పాల్గొనకపోతే వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంటి ముందు డప్పు కొట్టాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే సామాజిక బహిష్కరణ చేస్తామంటూ కూడా తీర్మానం చేశారు సీఎం రేవంత్. Cancer Healer Center, a new beginning.